సిచ్యువేషన్ ఏంటి? మరి ఢిల్లీలో ఏం జరుగుతోంది? ఒకటి కర్నల్ గారు చెప్పినంత విన్నాను. ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన గ్రౌండ్ రియాలిటీస్కి నేనేం ప్రశ్నించట్లేదు. సార్. నాది ఒకటే పెద్ద ప్రిన్సిపల్ ఏంటంటే, వార్ అనేది స్టార్ట్ అయ్యాక ఎలాగెళ్తాదో ఎవరో చెప్పలే. హ్మ్. వార్ మీరు ఇచ్చిన లెక్కల మీద సంఖ్యల మీద లేదు. ఇన్ని బోట్స్ ఉన్నాయి, అదికి ఇన్ని బోట్స్ ఉన్నాయి, ఇన్ని ట్యాంక్స్ ఉన్నాయి, పూర్వం ఇన్ని ఏనుగులు ఉన్నాయి, ఇన్ని గుర్రాలు ఉన్నాయి, లెక్కల మీద వెళ్ళేవారు యుద్ధానికి. హ్మ్. అది నా వ్యూలో అది ఎస్ ఇంపార్టెంట్, కానీ క్రిటికల్ కాదు. 1900 సంవత్సరం నుంచి ఇవాళ వరకు 125 సంవత్సరాలు ఒక 1000 యుద్ధాలు, 500 యుద్ధాలు పెద్దవి జరిగినాయి. వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2, కొరియా, వియత్నాం, ఫ్రెంచ్ వియత్నాం, అమెరికన్ వియత్నాం, ఆఫ్ఘనిస్తాన్, రష్యా, తర్వాత కొరియా, ఇండో పాకిస్తాన్, చైనా, వియత్నాం, 79 అన్నీ ఎవరు స్టార్ట్ చేశారో వార్ వాళ్ళు సాధించలేకపోయారు అనుకున్నాయి, లేకపోతే ఓడిపోయారు కూడా. ఓడిపోయి చాలా పెద్ద పరిణామాలు వస్తాయి యుద్ధంతో. చాలా మీకు మూడు ఇన్స్టెన్సెస్ చూపెడుతున్నా. 1918లో రష్యా ఈ జర్మనీతో పాటు ఆస్ట్రియా, టర్కీ అందరూ కలిసి బ్రిటన్, ఫ్రాన్స్ వాళ్ళ మీద దాడి చేస్తే వాళ్ళు ఓడిపోయారు. 500 సంవత్సరాల నుంచి ఉన్న సామ్రాజ్యాలు ఎగిరిపోయినాయి ఆ దెబ్బతో. రష్యా, ఆస్ట్రియా, టర్కీ సుల్తానేట్, సౌదీ అరేబియా వరకు, ఇరాక్ అంతా వాళ్ళే పరిపాలించేవారు 200, 300, 400 సంవత్సరాలు. అలాగే మళ్ళీ వచ్చి మీరు సెకండ్ వరల్డ్ వార్, బ్రిటన్ గెలిచింది వార్ 45లో, కానీ దాని తర్వాత ఫినిష్ అయిపోయింది కదా. బ్రిటన్ ఎక్కడున్నది? సో చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి వారు. ఎస్, వారు మన నెత్తి మీదకి వస్తే పోరాడాలి, ఫైట్ చేయాలి, తప్పదు. ఆ పొజిషన్ వచ్చిందా ఈవేళ? సార్, వాళ్ళు తెగించడానికి కారణం సింధు జలాలు ఏదైతే ఈ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయడమో లేదంటే ఇదేనా వాళ్ళు తెగించడానికి కారణం? మీరు ఒక చిన్న విషయం ఆలోచించుకోవాలి. సార్, 62 తర్వాత చైనాతో మనం యుద్ధం చేశాక పాకిస్తాన్ ఆర్మీని, పాకిస్తాన్ కి పూర్తిగా పోషించేది చైనా. 1960లో జవహర్లాల్ నెహ్రూ కరాచీ వెళ్ళారు, సంతకం పెట్టాడు సింధు నీరు వాటర్ ట్రీటీకి. పెద్దగా విశేషంగా స్వీకరించారు ప్రెసిడెంట్ అయూబ్ ఖాన్, అప్పుడు మిలిటరీ డిక్టేటరు. అన్నీ అయిపోతే మళ్ళీ 65లో ఎత్తుకుందాం చేసింది. 62 మనం చైనా పోరాడాం. అప్పుడు ఇది చైనా పాకిస్తాన్ ప్రోత్సహించి డబ్బిచ్చి పాకిస్తాన్ భారతదేశం మొదలు ఏమి కాదు, మనుషులు పంచారు, ఏమి పంచారు, కానీ చైనా ఉన్నది అని కాదు. కానీ ఇప్పటికీ అదే ధైర్యమా సార్ పాకిస్తాన్ కు? పూర్తిగా ఈ వేళ కూడా వాళ్ళ న్యూక్లియర్ బాంబ్స్ చేసి ఆ మొహాలు ఎక్కిచ్చేసారు. చైనీస్ టెక్నాలజీ చైనా ఇచ్చింది. ఆ సమయంలో 71 నుంచి అమెరికా చైనాకి బ్రహ్మాండమైన సంబంధం. 2011 వరకు దాదాపు 40 సంవత్సరాలు ఏం చేసినా చైనా అమెరికా సహించేది, ఎందుకంటే రష్యాకు వ్యతిరేకం మనతో వ్యాపారం చేస్తుంది, మనకేం రేషైపోతాం. భారతదేశం మీకు ఇంత తర్వాత పెద్ద ఉదాహరణ రష్యా యుక్రెయిన్ కంటే 20 రెట్టింపు పెద్ద సైన్యం, న్యూక్లియర్ వెపన్స్ ఒకటే వాడలేదు. ఫిబ్రవరి 20 స్టార్ట్ చేసి వ్లాదిమిర్ పుతిన్ 15 రోజుల్లో అయిపోతుంది అనుకుంటే 3వ సంవత్సరం వచ్చింది, ఓడిపోయే పరిస్థితిలో ఉన్నది. డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వబోతే ఫినిష్ చేసేది రష్యా. సో యుద్ధం స్టార్ట్ అయ్యాక చైనా ఫుల్ బయటకు కనపడుతుంది. మీరు అన్న ఇంట్రడక్షన్ మాటల్లో విన్నా, చైనీస్ అసలు లెక్కలేదు, కనపడలేదు. కరెక్ట్ కాదు. చైనీస్ బలం లేకపోతే పాకిస్తాన్ కూలిపోతుంది. పాకిస్తాన్ మీద ఈవేళ అమెరికాకి ఏం ఇంట్రెస్ట్ లేదు. ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ వదిలేశారు అమెరికా, 1980 నుంచి 2021 వరకు ఆఫ్ఘనిస్తాన్ పట్టుకున్నారు, తాలిబాన్ కంట్రోల్ చేయడానికి, రష్యన్ తరివేయటానికి. ఒక ఆ ఇంట్రెస్ట్ పోయాక పాకిస్తాన్కి స్థలం లేదు, చైనా కాపాడుతుంది, చైనా చూస్తుంది. నా వ్యూలో 2020లో ఏప్రిల్లో చైనా లడాక్ వచ్చిందంటే పాకిస్తాన్ ప్రోత్సహించింది. ఇలా 370 ఆర్టికల్ ఇచ్చారు, భారతదేశం ఎస్టాబ్లిష్ అయిపోయింది, మీతో మాకు ఏంటి సంబంధం, మీకు మాకు స్నేహం ఏంటి అని వాళ్ళు ఎంటర్ వాళ్ళ ప్రోత్సాహం మీద. సో మీరు చైనా పాకిస్తాన్ వదులుతుందా అంటే నేను ఎప్పటికీ వదలదన్నా. ఎప్పుడు అంటే 50 సంవత్సరాల 40 సంవత్సరాల అలా ఎంత ఖర్చు అయినా వదలరు పాకిస్తాన్. బంగ్లాదేశ్, నేపాల్ ఇవన్నీ వదిలివేస్తారు. పాకిస్తాన్ వాడుతున్నారు మన మీద. మన్మోహన్ సింగ్ కూడా 2-3 ఇష్యూస్లో అన్నాడు,
పాకిస్తాన్, చైనా ఏమిటంటే భారతదేశానికి స్థిరం ఉండకూడదు, ఎప్పుడూ నర్వస్గా ఉండాలి. మనం ఏదో మంచి పని మీద వెళ్తున్నాం, చెడ్డ వార్త రావాలి, టెన్షన్ ఉండాలి, బోర్డర్ మీద ఏదో అవ్వాలి, టెర్రరిస్ట్ యాక్టివిటీ అవ్వాలి, ఖాళిస్తాన్ అటాక్ అవ్వాలి, లండన్లో, కాలిఫోర్నియాలో అంతా ఎవరు చేస్తున్నారు? పాకిస్తాన్ దగ్గర చిల్లర డబ్బులు కూడా లేవు, చైనా వాళ్ళు చచ్చిపోతా. కానీ ఒక మాట లాస్ట్ మాట చెప్తాం, మిగతా గెస్ట్ కూడా ఉన్నారు, క్షమించండి. ఈవేళ జీ జిన్పింగ్ చైనా ఏ రకంగా పరిపాలిస్తున్నాడు బీజింగ్లో, ఆ రహస్యం, ఆ అథారిటీ, ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఆల్ పవర్ఫుల్. 500 సంవత్సరాల క్రితం చైనీస్ ఎంపరర్ సమ్రాట్ కూడా అలాగే చేసేవాడు. 2500 సంవత్సరాల క్రితం కన్ఫ్యూషియస్ అంటే మన చాణక్యుడి కంటే గొప్పవాడు ఆ దేశానికి, సన్ త్సు అలాంటి 40 మంది వాళ్ళ ఫిలాసఫీ ఎంపరర్స్ చేసి వాడారు. ఇది అది. సో మనకి ఆ రహస్యం గవర్నమెంట్ అనకాదు, ఎవరున్నారు ఎవరు లేరు, ఎవరు అంతా ఒక కాంపౌండ్. ప్రతి మంత్రి, ప్రతి ఎంపీ, ప్రతి మినిస్టర్ ఆ కాంపౌండ్ లోనే ఉండాలి, అది బయట వెళ్ళటానికి వీలు లేదు, ఆ రహస్యం. సో ఇవన్నీ ఉండగా చైనాని మీరు తక్కువ చేశారు. పాకిస్తాన్ మైనస్ చైనా ఈక్వల్ 0. పాకిస్తాన్ ప్లస్ చైనా నాకు తెలియదు, మీరే చెప్పాలి. రైట్, ఓకే. మనతో పాటు వెంకటేశ్వర రాజు గారు ఉన్నారు, విహెచ్పి నుంచి. రాజుగారు నమస్కారం. నమస్కారం. రాజుగారు, ఒకవైపు భారత సైన్యం